కొల్లేరు ఉగ్రరూపం దాల్చుతోంది. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇదంతా ఆక్రమణల వల్లే అని స్వయంగా సీఎం చంద్రబాబు తేల్చి చెప్పేశారు. కొల్లేరు నీటి ప్రవాహానికి ఆక్రమణలు అడ్డుపడుతున్నాయి. సముద్రంలోకి వెళ్లాల్సిన నీరు వెనక్కు వచ్చే పరిస్థితి దాపురించింది. ఇలాని వదిలేస్తే విజయవాడ మళ్లీ వరదలతో విలవెల్లాడాల్సి వస్తోంది. అందుకే ఆక్రమణలపై దృష్టి పెట్టింది ఏపీ సర్కార్. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలను తొలగిస్తామని చంద్రబాబు ప్రకటించారు. కొంతమంది స్వార్థపరుల కోసం ప్రజలు ప్రభుత్వం త్యాగం చేయాల్సిన అవసరం లేదన్నారు. కబ్జాదారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమన్న చంద్రబాబు ప్రజల భద్రతకి ప్రాధాన్యత ఇస్తామన్నారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరు నీరు చివరకు కొల్లేరు సరస్సులో కలవాలి. అలాగే రామిలేరు, తమ్మిలేరు, గుండేరు, ఎర్రకాల్వ వంటి వాగులు వరదల నీళ్లు కొల్లేరులోనే కలుస్తాయి. కొల్లేరు నుంచి 52 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సముద్రంలో కలవాలి. కానీ ఎగువ నుంచి చేరుతున్న నీటి ప్రవాహానికి ఆక్రమణలు అడ్డుపడుతున్నాయి. కొల్లేరు వరద నీరు ఉప్పుటేరు ద్వారా మాత్రమే సముద్రంలో కలుస్తుంది. ఉప్పుటేరు గట్ల వెంబడి ఆక్రమణలు కూడా ప్రవాహానికి అవరోధంగా మారాయి. ప్రస్తుతం కొల్లేరుకు 28 డ్రైన్లు, కాలువలు, వాగుల ద్వారా 12,000 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఇలా చేరిన నీరు 10,000 క్యూసెక్కులు మాత్రమే దిగువకు చేరుతోంది. దీంతో విజయవాడ ముంపు ప్రజలకు మళ్లీ భయం పట్టుకుంది. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 12 మండలాల పరిధిలో 2,70,000 ఎకరాల్లో కొల్లేరు సరస్సు సహజ సిద్ధంగా ఏర్పడింది. 35 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించిన కొల్లేరు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా గుర్తింపు పొందింది. 10 కాంటూర్ల పరిధిలో ఉన్న కొల్లేరు సరస్సును ప్రస్తుతం 5 కాంటూర్లకు కుదించారు. 5 కాంటూర్ల పరిధిలో 77,000 ఎకరాలకు కుచించుకుపోయింది. ఆక్రమణలతో పాటు గుర్రపు డెక్క, కిక్కుసుకర్ర, రకరకాల తూడులు పెరిగిపోయాయి. కొల్లేరు సరస్సులో అక్రమంగా తవ్విన చెరువుల వీటి వల్ల వరద ప్రవాహం సముద్రానికి చేరుకోవడానికి అడ్డంకిగా మారిందని చాలా మంది కోర్టులను సైతం ఆశ్రయించారు. ప్రస్తుతం 15,000 ఎకరాల పైబడే అక్రమ సాగు జరుగుతున్నట్లు అంచనా. దీంతో కొల్లేరు నీటి మట్టం 7 రోజులుగా పెరుగుతూనే ఉంది. సాధారణ రోజుల్లో 2 మీటర్లు ఉంటే నిన్న సాయంత్రానికి 3.35 మీటర్లకు చేరుకుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో కొల్లేరు తీర మండలాలైన ఆకివీడు, కైకలూరు, నిడమర్రు, దెందులూరు, ఏలూరు మండలాల పరిధిలోని పలు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కొల్లేరుకు వరద ఉధృతి పెరుగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, కూడా ఎక్కువగా రావటం, రోడ్లపై నుంచి ప్రవహించడం, లంక గ్రామాలను ముంచెత్తుతున్న పరిస్థితి కూడా ఇంకా కొనసాగుతుంది. మరో పక్కన ఇంకా వర్షాలు పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పడుతున్నాయి. మరో పక్కన బుడమేరు నుంచి కూడా పెద్ద ఎత్తున కొల్లేరుకు నీరు చేరుకుంటుంది. అలాగే తమ్మిలేరుకి, అలాగే రామిలేరుకి కూడా వరద నీటి ప్రవాహం పెరిగింది. దాదాపు 6,000 క్యూసెక్కులు తమ్మిలేరు నుంచి, అలాగే రామిలేరు నుంచి కూడా 3,000 క్యూసెక్కులు, అలాగే బుడమేరు నుంచి కూడా పెద్ద ఎత్తున కొల్లేరుకు నీరు చేరుకుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం కొల్లేరుకు 15,000 క్యూసెక్కులు నీరైతే కూడా చేరుకున్న పరిస్థితి కూడా ఉంది. అంటే మొత్తం 3 టీఎంసీల సామర్థ్యం గల కొల్లేరు ప్రస్తుతం 2 టీఎంసీలతో మొత్తం నిండిపోయి గ్రామాలంతా కూడా ముందున్న పరిస్థితి. దీనికి కారణం ఒకటిగా చెబుతున్నారు పర్యావరణవేత్తలు. కొల్లేరులో అక్రమంగా చెరువులు అయితే కూడా తవ్వకాలు పెద్ద ఎత్తున జరిగాయి. దీనివల్ల కొల్లేరంతా కూడా 2 టీఎంసీలకి పూర్తిగా నిండిపోయి గ్రామాలను ముంచెత్తుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే కొల్లేరు పరివాహక ప్రాంతాల్లోని అనేక గ్రామాలు ముంపుకు గురయ్యాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. మరికొన్ని గ్రామాలకు వాయు ప్రపంచంతో సంబంధాలన్నీ కూడా తెగిపోయి ఆ గ్రామాల ప్రజలంతా కూడా పడవల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి అయితే కూడా కొల్లేరులో నెలకొన్న గత వారం రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొల్లేరులో కొనసాగుతుంది. అయితే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటు బుడమేరుతో పాటు కొల్లేరు కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఆక్రమణలు పెరిగిపోయాయి. కొంతమంది స్వార్థపరుల కోసం లక్షలాది మంది ప్రజల జీవన ప్రమాణాన్ని కూడా పడిపోయి వాళ్ళంతా కూడా నష్టపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడతాయి. దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అంతా కూడా ఆపరేషన్స్ అంతా కూడా స్టార్ట్ చేస్తామని చెప్పడంతో ఇప్పుడు కొల్లేరులోనే అక్రమంగా ఆక్రమించినటువంటి కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజకీయ నాయకుల ప్రాంతాలతోనే కొల్లేరులో ఎక్కువగా అక్రమంగా చెరువుల తవ్వకాలు అయితే కూడా జరిగాయని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా దాదాపు వేసవి కాలంలో 2,000 ఎకరాలకు పైగా ఆక్రమణ జరుగుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 15,000 ఎకరాల వరకు కూడా ఆక్రమణ జరిగినట్టు కూడా కొంతమంది పర్యావరణ వేత్తలతో కూడా ప్రాథమికంగా సర్వే చేయడం, వాళ్ళు
కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించి అంటే సహజసిద్ధంగా ఏర్పడిన కొల్లేరుకు సంబంధించి కూడా ఎటువంటి అక్రమ చెరువులు తవ్వకూడదు, అక్రమ చెరువులు అంతా కూడా మొత్తం నిర్మూలించాలని చెప్పి కోర్టుకు వెళ్ళిన పరిస్థితులు కూడా గతంలో నెలకొన్నాయి. ఇప్పుడు ఇంకా కోర్టులోనే ఆ కేసులన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎవరైతే పర్యావరణవేత్తలు భయపడుతున్నారో దానికి అనుగుణంగానే కొల్లేరు ప్రక్షాళన చేపడతామని చెప్పడంతో అటు పర్యావరణవేత్తలు అయితే కూడా పక్షం వ్యక్తం చేస్తున్నారు. సహజసిద్ధంగా ఏర్పడినటువంటి మంచినీటి సరస్సు ఆశ్రయఖండంలోనే అతిపెద్దది కొల్లేరు సరస్సు. అయితే ఈ కొల్లేరు సరస్సు ఇప్పుడు తన సహజత్వాన్ని కోల్పోతున్న పరిస్థితి కూడా నెలకొన్నాయి. ఇదే సందర్భంలో అటు బుడమేరు నుంచి కూడా కొల్లేరు కలిసేటువంటి ప్రాంతంలో కూడా ఆక్రమణలు పెరిగిపోవటం, ఇటువంటి సందర్భాల్లో మరోవైపు కొల్లేరు నుంచి కూడా సముద్రంలోకి నీరు వెళ్ళడానికి ఉప్పుటేరుకు సంబంధించి కూడా పూడికలు అలాగే ఉప్పుటేరు కూడా కొంత ఆక్రమణ గురికావడం, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రస్తుతం నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా కలెక్టర్ అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అంతా కూడా ప్రత్యేకించి ఉప్పుటేరు పైన దృష్టి పెట్టడం జరిగింది. ఉప్పుటేరుకు అడ్డంగా ఉన్నటువంటి గుర్రపు దక్క ఇటు తొలగించే పనులు నిమగ్నం అయ్యారు. గత 2 రోజుల నుంచి కూడా ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి కొంత అటెండలు తొలగించడంతో ఇప్పుడు కొల్లేరు నుంచి కూడా ఉప్పుటేరుకు ప్రవాహం జరిగినట్టు కూడా చెబుతున్నారు. అయితే గత వారం రోజుల నుంచి కూడా ఉప్పుటేరుకు ఉన్నటువంటి నీరంతా కూడా మళ్ళీ కొల్లేరులోకి వెళ్తున్న పరిస్థితి. వారు పక్కన బుడమేరు నుంచి ఒక ప్రవాహం రావడం, మరో పక్కన ఉప్పుటేరు నుంచి కొల్లేరుకు నీరు ఎగదంటే ఈ పరిస్థితుల నేపథ్యంలో కొల్లేరు మొత్తం కూడా విస్తరించి గ్రామాలను ముంచెత్తున్న పరిస్థితులు కూడా ప్రస్తుతం దాకా నెలకొని ఉన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల అంశాలపైన ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి సాధించినట్టు తెలుస్తుంది. మరి ఇది ఆపరేషన్ ఎప్పటికీ ప్రారంభమవుతాయి, కొల్లేరు పూర్వం ఎప్పుడు వస్తున్నది కూడా కొంత పర్యావరణాలు అయితే కూడా కొంచెం ఎదురు చూస్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ప్రస్తుతం కొల్లేరులో ముందుకు పడినటువంటి గ్రామాలకు సంబంధించి కూడా ప్రజలైతే కూడా మంచినీటి కోసం అవలంబించే పరిస్థితులు నెలకొన్నాయి. బలరాం శ్రీనివాస్, అంటే కొల్లేరుకు వరద ఉధృతి పెరుగుతోంది, సమీప ప్రాంతాల ప్రజల్లో ఎటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు? మరోవైపు కొల్లేరు గానీ ఒకవేళ ఉప్పొంగే సిచ్యువేషన్ వస్తే ఏ గ్రామాల మీద ఏ ఊర్ల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది? అంటే కొల్లేరులో ఉన్నటువంటి దాదాపు 20 నుంచి 30 గ్రామాలు ఇప్పటికే పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆ గ్రామాలకు వెళ్ళాలంటే పడవల్లోనే ప్రయాణం చేస్తున్న పరిస్థితి. మరోవైపు కొల్లేరు పరివాహక ప్రాంతం సంబంధించి కూడా అనేక లంక గ్రామాలు అంటే మొత్తం ఇప్పటి వరకు కూడా 90 వరకు గ్రామాలన్నీ కూడా ఈ కొల్లేరు ముంపుకు గురని చెప్పి అధికారులతో కూడా కొంత ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. ముఖ్యంగా నందివాక లంక, పెనుమాక లంక, అలాగే గుడివాక లంక, పచ్చికోరు లంక, అలాగే మొండూరు ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజలకంతా కూడా బాహ్య ప్రపంచంతో సంబంధాలు జరిగిపోయి ఆయా గ్రామాలకు పడవల్లో ప్రయాణించాల్సిన పరిస్థితులు. మరోవైపు కొల్లేరు నుంచి బయటకు రావడానికి ఉన్నటువంటి ప్రధాన రహదారులపైన పెద్ద ఎత్తున నీరైతే కూడా ప్రవహిస్తుంది. ఏలూరు కైకలూరు సంబంధించి ప్రధాన రహదారి, ఈ రహదారి కూడా దాదాపు 3 మీటర్ల మేర వర్షం నీరంతా కూడా అంటే వరద నీరంతా కూడా ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలన్నీ కూడా నిలిచేస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అంటే సాధారణ స్థాయి కంటే కొల్లేరు 3.4 మీటర్లు అధికంగా ప్రవహించడంతో ఇప్పుడు ఈ పరిస్థితులను కూడా నెలకొన్నాయి. అయితే కొల్లేరుకు వస్తున్నటువంటి నీటి ప్రవాహంతో కూడా వేగంగా పారితే ఇటువంటి నష్టం వాటింది. కానీ వేగంగా పారేందుకు అవకాశం లేకపోవడం, చెరువులు అడ్డంకిగా ఉండటం, ఉప్పుటేరుకు సరైన సక్రమంగా నీరు పారకపోవడం వంటి కారణాలతో ఇప్పుడు కొల్లేరు గ్రామాల పరిస్థితులు కూడా కొంత దయనీయంగా ఉంది. అయితే ఈ వరద ప్రవాహం ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి కూడా ఇంకా ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే 10 మండలాలకు సంబంధించి ఏలూరు అలాగే పలపాడు మండలాలకు సంబంధించిన గ్రామాల్లో అనేక ముంపుకు గురైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారందరూ కూడా అధికారులు పునరావాస కేంద్రాలు కూడా తరలించి వారందరూ కూడా అవసరమైనటువంటి సహాయ సహకారాలను అయితే కూడా అందిస్తున్నారు. కానీ ఇప్పటికే ముంపుకు గురయ్యి కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు బయటకు రావడానికి అవకాశం లేదు. కానీ వారికి తాగడానికి మంచినీరు కూడా లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి కొంతమంది ముంపు గ్రామాల ప్రజలైతే కూడా తండ్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి కూడా అధికారులు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు వాళ్ళందరూ కూడా వెంటనే సహాయ చర్యలు చేపట్టేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే అంటే ఏలూరు జిల్లా కలెక్టర్ ఇంట్రెస్ట్ని అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అలాగే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా కొల్లేరు పరివాహక ప్రాంత ప్రజల్లో ఇటువంటి ఇబ్బందులు అలాగే సమస్యలు తలెత్తుకోకుండా తీసుకోవాల్సిన అన్ని అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ప్రధానంగా ముంపు గ్రామాల ప్రజలకు సంబంధించి వారందరికీ సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.